హలో ఆల్, ఈ వీడియోలో నేను చాలా స్పెషల్గా టేస్టీగా ఉండే రంజాన్ స్పెషల్ ఖీర్ చేశాను. అది ఎలా చేశానో చూడండి. అలాగే ఈ వీడియోలో మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మీతో షేర్ చేస్తాను. అవేంటంటే, మనం దేవుడికి ప్రసాదంగా ఫ్రూట్స్ కానీ, బెల్లం కానీ, పెరుగు లాంటి వాటివి పెడుతూ ఉంటాం కదా. వీటిని దేవుడికి ప్రసాదంగా పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ప్రతి శనివారం మన ఇంటి కులదైవానికి కానీ, కులదేవతకి కానీ పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ దేవుని యొక్క స్తోత్రాన్ని పారాయణం చేస్తూ వస్తే మనకున్న రుణ బాధలు తొలగిపోతాయి. అలాగే పెరుగన్నాన్ని శుక్రవారం సాయంత్రం రోజు మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రమైనా సరే పఠించి ఆ ప్రసాదాన్ని 10 మందికి పంచుతూ వస్తే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. ఇలా 41 వీక్స్ చేయాలి. అలాగే మనం ఏదైనా పనులు స్టార్ట్ చేసేటప్పుడు అవి నిర్విఘ్నంగా కొనసాగాలంటే, అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ పనులు కంప్లీట్ కావాలంటే బెల్లాన్ని వినాయకుడికి నైవేద్యంగా పెట్టి ఏదైనా వినాయకుడి స్తోత్రాన్ని పఠించి ఆ బెల్లాన్ని పానకంగా చేసుకొని తాగేసేయాలి. ఇలా చేయడం వల్ల మనం అనుకున్న పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. అలాగే బాగా పండిన అరటిపండు గుజ్జుని లక్ష్మీ అమ్మవారికి సమర్పించి రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠిస్తే రుణ బాధలు తొలగుతాయి. ఐశ్వర్యాన్ని కోరుకునే వాళ్ళు దేవుడికి యాపిల్స్ నైవేద్యంగా పెడితే ధనం లభిస్తుంది, ధనానికి లోటు ఉండదు. అలాగే ఎవరైనా లోబీపీతో సఫర్ అవుతుంటే అంజీర్ పళ్ళను గణపతికి నైవేద్యంగా ఉంచి ఆ పళ్ళని రోజు మనం తీసుకుంటూ ఉంటే లోబీపీ ప్రాబ్లమ్స్ ఉండవు. రెమెడీస్ విన్నర్గా నచ్చితే ట్రై చేయండి. హాయిగా ఉండండి. ఇక్కడ ఖీర్ కూడా రెడీ అయింది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.